ఈరోజు మన బేతేలు సహవాస కుటుంబ ప్రార్థన కొరకు జూమ్ యాప్లో మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాను. మరి దేవుని వాక్యం చదువుకుందాము. నిన్న చదువుకున్న యెహోషువ గ్రంథం 3వ అధ్యాయమే. ఏడవ వచనం నుండి చివరి వరకు. అప్పుడు యెహోవా యెహోషువతో ఇట్లనెను, నేను మోషేకు తోడైనట్లు నీకును తోడైయుందునని ఇశ్రాయేలందరూ ఎరుగునట్లు నేడు వారి కన్నుల ఎదుట నిన్ను గొప్ప చేయ మొదలుపెట్టెదను. మీరు యోర్దాను నీళ్ల దరికి వచ్చి యోర్దానులో నిలువుడని నిబంధన మందసమును మోయు యాజకులకు ఆజ్ఞాపించుము. కాబట్టి యెహోషువ, మీరు ఇక్కడికి వచ్చి మీ దేవుడైన యెహోవా మాటలు వినుడని ఇశ్రాయేలులకు ఆజ్ఞాపించి వారితో ఇట్లనెను, సర్వలోకనాథుని నిబంధన మందసము మీకు ముందుగా యోర్దాను దాటబోచున్నది గనుక జీవము గల దేవుడు మీ మధ్య ఉన్నాడనియు ఆయన నిశ్చయముగా మీ ఎదుట నుండి కనానీయులను, హిత్తీయులను, హివీయులను, పెరిజ్జీయులను, గెర్గాషీయులను, అమోరీయులను, యెబూసీయులను వెళ్ళగొట్టుననియు దీని వలన మీరు తెలుసుకొందురు. కాబట్టి ప్రతి గోత్రమునకు ఒక్కొక్క మనిషిని ఇశ్రాయేలు గోత్రముల నుండి 12 మనుషులను ఏర్పరచుకునుడి. సర్వలోకనాథుడగు యెహోవా నిబంధన మందసమును మోయు యాజకుల అరకాలు యోర్దాను నీళ్లను ముట్టగానే యోర్దాను నీళ్లు అనగా ఎగువ నుండి పారు నీళ్లు ఆపబడి ఏకరాశిగా నిలుచును. కోత కాలమంతయు యోర్దాను దాని గట్లన్నిటి మీద పొర్లి పారును. నిబంధన మందసమును మోయు యాజకులు జనులకు ముందుగా వెళ్ళగా యోర్దాను దాటుటకై జనులు తమ గుడారముల నుండి బయలుదేరిరి. అప్పుడు ఆ మందసము మోయ వారు యోర్దానులో దిగిన తర్వాత మందసమును మోయు యాజకుల కాళ్ళు నీటి అంచున మునగగానే పైనుండి పారు నీళ్లు బహుదూరమున సారెతానున్న ఆదామనపురమును దగ్గర ఏకరాశిగా నిలిచాను. లవణ సముద్రమును అరబా సముద్రమునకు పారునవి ఒత్తిగా ఆపబడెను. జనులు యెరికో ఎదుటను దాటగా యెహోవా నిబంధన మందసమును మోయు యాజకుడు యోర్దాను మధ్యన ఆరని నేలను స్థిరముగా నిలిచిరి. జనులందరూ యోర్దాను దాటుట తుదముట్టు వరకు ఇశ్రాయేలందరూ ఆరని నేల మీద దాటుతూ వచ్చిరి. ప్రియమైన సోదర సోదరులారా, మనము నిన్న పైన వచనాల్లో కొన్ని సంగతులు తెలుసుకున్నాం. మరోసారి ఆ మాట కూడా చదువుకుందాం. చూడండి, వారు యోర్దాను నది యువతల ఒడ్డున ఉన్నారు. ఇక వారు యోర్దాను నదిని దాటవలసి
దాటవలసి ఉంది. మరి ఆ సమయంలో ఆ జనుల మీద ఉన్న నాయకులు ఒక ప్రకటన చేశారు. వారున్నటువంటి క్యాంపులో మీరందరూ మరి దేవుని మందసాన్ని యాజకులు మోసుకొని పోతుండగా మీరు వారి వెంట నడవాలి అనేటువంటి ప్రకటన మొదట నాయకులు చేయడం జరిగింది. తర్వాత యెహోషువ మాట్లాడుతున్న మాట కూడా మనం చదువుకున్నాం. 4వ వచనం చూడండి, లేదా 3. మీరు మీ దేవుడైన యెహోవా నిబంధన మందసమును యాజకులైన లేవీయులు మోసుకొని పోవుట చూచినప్పుడు మీరున్న స్థలములో నుండి బయలుదేరి దాని వెంబడి వెళ్ళవలెను. చక్కని మాట ఇక్కడ మనకు కనబడుతుంది. మందసమును యాజకులు మోసుకొని పోతున్నప్పుడు మీరు దాని వెంబడి వెళ్ళవలెను. ఎందుకంటే మీ ముందు యోర్దాను నది ఉంది. అది చాలా తీవ్రమైన వేగముతో ప్రవహించే నది, ఉద్ధృతముగా ప్రవహించే నది. 14వ వచనం చూడండి, కోతకాలమంతయు యోర్దాను దాని గట్లన్నిటి మీద పొర్లి పారును. యోర్దాను నది గట్లు ఉంటే అటువైపు ఇటువైపు ఉన్నటువంటి గట్లు పొర్లి పారుతున్నాయి అంటే చాలా ఉధృతముగా ప్రవహిస్తుంది అని అర్థం. అది కోతకాలము కనుక వర్షాలు ఎక్కువగా కురిసే కాలం. అంతేకాదు మరి యోర్దాను నదికి పై భాగములో కొండలు కూడా పర్వతాలు కూడా ఉన్నాయి. ఆ పర్వతాల నుండి మంచు కూడా కరిగి మంచు కూడా కలుస్తుంది. అందువలన యోర్దాను నది చాలా ఉధృతంగా ప్రవహిస్తా ఉంది. అది మామూలుగా నదిలో కాకుండా నది అటువైపు ఇటువైపు ఉన్నటువంటి గట్లు కూడా పొర్లి ప్రవహిస్తున్నాయంటే మనకు వెంటనే అర్థమవుతుంది. కనుక ఉధృతమైన ప్రవాహము చాలా వేగముతో అది ప్రవహిస్తూ ఉంటుంది. చాలా లోతుగా నీళ్లున్నాయి. చాలా వేగముగా నీళ్లు ప్రవహిస్తున్నాయి. మన గోదావరిలో ప్రవహించినంతగా ఇంకా విపరీతంగా. అలాగూ వారు వెళ్ళవలసి ఉంది కనుక వెళ్లే ముందుగా కొన్ని జాగ్రత్తలు, హెచ్చరికలు చేయడం జరుగుతా ఉంది. 4వ వచనం మనం చదువుకున్నట్టుగా 3వ వచనం, యెహోవా నిబంధన మందసమును యాజకులైన లేవీయులు మోసుకొని పోవుట చూచినప్పుడు మీరున్న స్థలములో నుండి బయలుదేరి దాని వెంబడి వెళ్ళవలెను. ఇది చాలా జాగ్రత్త అయిన హెచ్చరిక. హెచ్చరిక అని మనం ఎప్పుడైనా ప్రమాదము ఉన్నప్పుడు ఆ ప్రమాద సూచిక అనేది ఒకటి బోర్డు వేస్తారు. చాలా ఉధృతంగా ప్రవహిస్తుంది నది, మీరు జాగ్రత్తగా దిగాలి, ఫలాని వైపు నుంచి దిగాలి, లేదా ఫలాని బోటులో మీరు వెళ్ళాలి అని ఇలాంటి ఏదో హెచ్చరిక చేయడం జరుగుతుంది. అలాగే ఇక్కడ మీరు ఎప్పుడు కూడా దాని వెంబడి వెళ్ళాలి, దాని ముందు వెళ్ళకూడదు. నిబంధన మందసమును వెనక వేసి మీరు ముందు దిగవద్దు. యాజకులైన వారు మందసమును మోసుకొని ముందు వెళుచుండగా ఆ మందసము వెంట మీరు వెళ్ళాలి. మందసం వెంట మీరు వెళ్ళాలి, వెంబడి మీరు వెళ్ళాలి. ఇది ఆత్మీయంగా మనకు ఎంతో హెచ్చరికను చేస్తుంది. మందసము అంటే యేసుక్రీస్తు ప్రభువుకు అది ముందు సూచనగా ఉందని పాత నిబంధనలో దేవుడే చెప్పినట్టు పరిశుద్ధ స్థలము నా కొరకు నియమించాలి, అందులో మీరు నిబంధన మందసమును తుమ్మకరతో మీరు చేయాలి, దాన్ని బంగారు రేకుతో పొదిగించాలి అని ఇలాగ
మందసమును గురించి మనం నిర్గమకాండంలోనే చూడవచ్చు. అది క్రీస్తు ప్రభువుకు సూచన అని మనం నిన్న కూడా గుర్తు చేసుకున్నాం. అలా అయితే ఈ మాట మనం గమనించినట్లయితే మనం క్రీస్తు ప్రభు వెంబడి వెళ్ళాలి అని మాట చూస్తున్నాం. ప్రియులారా, మన యాత్రా జీవితంలో యోర్దాను నది లాంటి ఉపద్రవములను ఎదుర్కోవాలి. మన జీవితంలో యోర్దాను లాంటి తీవ్రమైన మరి పరిస్థితులను మనము ఎదుర్కోవలసి ఉంటుంది. మనము యోర్దాను నది ఎంత ప్రమాదకరమైనదో, ఎంత ఉవ్వెత్తునది ప్రవహిస్తుందో, దాని గట్లు కూడా పొర్లి ఎలాగో ప్రవహించి ప్రాంతమంతటిని అందులో దిగేవారిని ఎంత ఉపద్రవానికి గురి చేస్తుందో, అలాగే మన జీవిత యాత్రలో కూడా మనం కూడా అటువంటి ఉపద్రవములు ఎదుర్కొంటాము. మనం కూడా ప్రమాదాలు ఎదుర్కొంటాము. మనం కూడా ఎన్నో శ్రమలను, సుడిగుండం లాంటి శ్రమలను కూడా ఎదుర్కొంటాము. ఎప్పుడైతే ఆ నీరు ఉధృతంగా ప్రవహించి పొర్లి పారుతుందో ఆ ప్రాంతం అంతా నష్టానికి గురవుతుంది. గట్లు కూడా తెగిపోయి పొలాల మీద పడి ప్రాంతమంతా కూడా గొప్ప నష్టానికి గురి అవుతున్నట్టు, నది ప్రవాహం అధికమైనప్పుడు ప్రయాణం ఆగిపోతుంది, అపాయం వస్తుంది, ప్రాణాపాయం జరుగుతుంది, పంట నష్టం జరుగుతుంది, మనుష్య నష్టం జరుగుతుంది, గొప్ప అల్లకల్లోలం అవుతుంది. కాబట్టి మన జీవితాల్లో కూడా అటువంటి ఉపద్రవాలు ఎన్నో, తొందరలు ఎన్నో, కుటుంబాల్లో తొందరలు, సంఘములో తొందరలు, మన వృత్తి సంబంధమైన వాటిలో తొందరలు, జీవన వ్యాపారములలో తొందరలు, మనం చేసే ఎటువంటి ప్రయాణంలో కానీ లేదా పనులో కానీ ఆర్థికమైన నష్టాలు ఎదుర్కోవడంలో కానీ, ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఎదుర్కోవడం కానీ, అనుకోని ఊహించని పరిణామాలు ఏవైనా మనం ఎదుర్కోవడం కానీ సహజంగా లోకములో మనం చూస్తూ ఉన్నాం. దేవుని పిల్లల యొక్క ప్రయాణం కష్టతరమైనది, క్లిష్టతరంగా ఉంటుంది. ఎందుకంటే సద్భక్తితో బ్రతకనుద్దేశించు వారు హింస పొందుదురు అనే మాట మనం చూస్తున్నాం. సద్భక్తితో బ్రతకనుద్దేశించు వారు హింస పొందుతారు. సద్భక్తితో బ్రతకనుద్దేశించేవారు హింస పొందుతారు. నీతివంతులు లోకములో జీవించడం చాలా కష్టతరమైన విషయం. కాబట్టి మొట్టమొదట మనం ఈ భాగంలో నేర్చుకోవాల్సిన పాఠము, మందసం ముందు వెళ్తుండగా దాని వెంబడి మీరు వెళ్ళండి అనే మాట. యేసుప్రభు అన్నాడు కదా, నన్ను వెంబడించుడి అనే మాట. ఫాలో ఆఫ్టర్ మీ అన్నాడు. నన్ను వెంబడించుడి. ఎవడైనను నన్ను ప్రేమించిన వాడైతే నా ఆజ్ఞలు గైకొని నన్ను వెంబడించవలను. ఆ మాట చెప్తూ ఇంకో మాట కూడా అన్నాడు, నన్ను వెంబడించువాడు తన్ను తాను ఉపేక్షించుకొని నన్ను వెంబడించాలి. ఉపేక్షించుకునుడి అనే మాటకి ఇంగ్లీష్ లో ఎంప్టీడ్ హిమ్సెల్ఫ్ అని ఉంటుంది. ఖాళీ చేసుకున్నాడు. కనుక నన్ను వెంబడించేవాడు ఎవడైనా సరే వాడు ఖాళీ కావాలి, ఖాళీ కావాలి, ఖాళీ చేసుకొని ఖాళీగా రావాలి. ఏంటి ఖాళీ చేసుకోవాలి? వానికి ఏదైనా ఉంటే విడిచిపెట్టి రావాలి, తగ్గించుకొని రావాలి, ఏమి లేనివాడుగా రావాలి, దీనుడుగా రావాలి, వినయముతో రావాలి అని దాని భావం. అలా అయితే ప్రభువును వెంబడించవలసిన వారు ఖాళీ చేసుకొని జీవితాన్ని తన్ను తాను తగ్గించుకొని దీన మనస్సుతో విధేయుడై తనకున్న వాటిని పోగొట్టుకొని తనకున్న వాటిని విడిచిపెట్టి తాను చేయకూడని వాటిని వదిలిపెట్టి ప్రభును వెంబడించాలి అనే మాట మనం చూస్తున్నాం. కనుక చిన్న పాఠంగా దీన్ని తీసుకుందాం. ప్రభువును వెంబడించవలను. నన్ను వెంబడించువాడు తన్ను తాను ఉపేక్షించుకొని నన్ను వెంబడించాలి. అక్క చెల్లెలైనా, అన్నదమ్ములైనా, తల్లిదండ్రులైనా, భూములనైనా, ఆస్తులైనా,
నన్ను విడిచిపెట్టి నన్ను వెంబడించిన వాడే నాకు పాత్రుడు అన్నాడు. ప్రభు యొక్క సేవ చేయాలన్నా కూడా మన వెనక ఉన్న వాటిని అందుకే పౌలు అంటాడు, వెనక ఉన్నవి నేను మరచాను, ముందున్న వాటి కొరకై వేగిరపడుతున్నాను. విడిచాను, నడిచాను, విడవకుండా నడవలేము. దీని ఇంకో మాటలు కూడా మనం తీసుకున్నట్టయితే ఆదికాండములోనే 2వ అధ్యాయంలో ఈ మాట ఇలా కనబడుతుంది. లీవ్ అండ్ క్లీవ్ అనే మాట అంటే తల్లిదండ్రులను విడచి భార్యను హత్తుకొను అనే మాట ఒకటి ఉంటుంది. అక్కడ హత్తుకోవాలి అంటే నూతనంగా వివాహమైన వారికి మొదట ఆదాము అవల సందర్భంలో ఆ మాట దేవుడు పలికిన మాట. తల్లిదండ్రులను విడచి భార్యను హత్తుకొనవలెను అనే మాట. అందులో 2 పదాలు కనబడతాయి. ఒకటి విడుచుట, మొదటిది విడుచుట, రెండవది హత్తుకొనుట. విడవకుండా బిఫోర్ ప్రిన్సిపల్ అంటారు. దేనికైనా ముందు చేయవలసిన ఒక చర్య, తదుపరి ఫలితం, పర్యవసానం మనం చూడాలంటే ముందు ఒక సూత్రాన్ని పాటించాలి. ఎప్పుడు కూడా బేసిక్ రూల్, బేసిక్ ప్రిన్సిపల్ అంటారు. ఒక అచీవ్మెంట్, ఒక విజయం సాధించాలంటే, ఒక ప్రోగ్రెస్, ఒక పురోభివృద్ధి మనం పొందాలి అంటే వెనక ఉన్నది విడిచిపెట్టాలి. ఇది చాలా మంచి సూత్రం. బిఫోర్ ప్రిన్సిపల్ అని అంటారు. ఏంటి బిఫోర్ ప్రిన్సిపల్ అంటే, ఒక విజయాన్ని సాధించే ముందుగా, ఒక అభివృద్ధిని, పురోభివృద్ధిని సాధించే ముందుగా ఒకదాన్ని విడిచిపెట్టాలి, ఒకదాన్ని జరిగించాలి. అలా అయితే భార్యను హత్తుకోవాలి అని అంటే తల్లిదండ్రులను విడిచిపెట్టాలి అనే మాట. దాని తల్లిదండ్రులను విడిచిపెట్టడం అనే భావం సాధారణమైన తల్లిదండ్రులు దూరం చేయమని కాదు దాని భావం. భార్య స్థానంలోనికి తల్లిదండ్రులు రాకూడదని అర్థం. భార్య స్థానంలో తల్లిదండ్రులు పెట్టవద్దు అని అర్థం. భార్యను హత్తుకోవడానికి, భార్యాభర్తలు కలిసి జీవించడానికి అత్తమామలు అడ్డు రాకూడదని అర్థం. అత్తమామలు బట్టి భార్యాభర్తలు ఎడవాయకూడదని అర్థం. దీన్ని చాలా రాంగ్ గా ఇంటర్ప్రిట్ చేసుకుంటున్నారు. తల్లిదండ్రులు విడిచిపెట్టమంటే అట్లా విడిచిపెట్టమని కాదు. ఒక భర్త భార్య భర్తల మధ్య సాన్నిధ్యం, కలిసి జీవించడం, కలిసి వారు భార్యాభర్తలుగా కొనసాగటానికి ఏ అత్తమామలు జోక్యము ఉండకూడదు. వారు దూరముగా ఉండాలి. ఈనాడు కొన్ని కుటుంబాల్లో అత్తమామల జోక్యం చాలా విపరీతంగా కనబడుతుంది. అంత పడి చచ్చేంతగా అభిమానాలు చూపిస్తా ఉంటారు. వాళ్ళిద్దరు కలిసి ఉండడానికి సాధ్యం కాకుండా ఉంది. మనం వినే సంఘటనలు కొంతమంది చూస్తా ఉంటే వెంటనే అత్తమామలు కారణం దేనికి అని అంటుంది. అత్తమామల జోక్యం అని అంటుంది. భార్యాభర్తల మధ్య జీవితానికి అత్తమామల జోక్యం దేనికి, విడిచిపెట్టండి అని బైబిల్ కరాఖండిగా చెప్తుంది. భార్యాభర్తలు ఎడము కావడానికి అత్తమామ జోక్యం ఉండకూడదు, విడిచిపెట్టండి అని అర్థం. కనుక హత్తుకునే ముందుగా ఏం చేయమన్నాడు? విడిచిపెట్టుడి అన్నాడు. ముందు చేయవలసిన పని. అలాగూ ఒక విజయాన్ని మనం సాధించే దానికి ముందు మనం కొంత నష్టపోవాలి, కొంత వదులుకోవాలి. వదలవలసిన దాన్ని వదలాలి, పోగొట్టుకోవాల్సిన దాన్ని పోగొట్టుకోవాలి, విడిచిపెట్టవలసిన దాన్ని విడిచిపెట్టాలి. అందుకే పౌలు అన్న మాట, వెనక ఉన్న వాటిని మరిచాను, ముందున్న వాటి కొరకై వేగిరపడుతున్నాను. ముందున్న వాటి కొరకై వేగిరపడాలంటే వెనక ఉన్నవి ఏదో నిన్ను లాగేది, వెనక్కి లాగేది. ముందుకు నువ్వు అడుగు వేయాలంటే నేను వెనక్కి లాగేది ఉంది ఏదో, దాన్ని విడిచిపెట్టు అని అర్థం. తర్వాత చూడండి, ఇక్కడ 4వ వచనం చదువుదాం. యెహోషువ 4:3-4.
మీకును దానికిని దాదాపు 2000 కొలమూరల ఎడముండవలెను అనే మాట చూస్తున్నాం. మీకును దానికిని అంటే అర్థమైంది. ముందు మందసం వెళ్తుండగా అంటే యాజకులు మోసుకొని పోతుండగా మందసం ముందు సాగుతుండగా నీవు దాని వెనకాల దాన్ని అనుసరించి వెళ్ళాలి అని అర్థం. 3వ వచనంలో. 4వ వచనం ఏమంటాడు? నువ్వు వెనక నడుస్తున్నావు, కానీ దాని దగ్గరగా వెళ్ళవద్దు, దాని మీద పడవద్దు. మందసం ముందు వెళ్తుండగా దాని వెనక నీవు నడవాలి. అయితే మందసానికి నీకును మధ్యన ఎడముండాలి, గ్యాప్ ఉండాలి. ఎంత గ్యాప్ అంటే 2000 కొలమూరలు అన్నాడు, దాదాపుగా 1 మైలు దూరము అని అర్థం. మైలు దూరంగా ఉండాలి. దీని అర్థం ఏంటి? చాలాసార్లు ఈ వచనం చదువుకుంటుంటాము, దాని మీద దృష్టి నిలపలేము. నేను ఆ మాట చదువుతున్నప్పుడు ఏంటి దాని అర్థం అని గమనించినప్పుడు, ఎడము ఉండవలను. ఎంత ఎడము? 2000 కొలమూరల వెడల్పు, దాదాపుగా 1 మైలు దూరము అన్నట్టు. అంటే స్పష్టమైన దూరము అని అర్థం. మీద పడకూడదు, తొక్కిసలాటగా దగ్గరికి వెళ్ళకూడదు, ఆనుకొని వెళ్ళవద్దు, కొంచెం దూరం డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. ఏంటి దీని భావం అని అంటే, మందసమును ఆనుకొని పోవడం అంటే అర్థం ఏంటంటే, మందసాన్ని నీవు నడిపించి దాన్ని ఒత్తిడి చేసి పద 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 అన్నట్టుగా ఉంది. కొన్నిసార్లు వెనక నడిచే వాళ్ళు ముందు వాళ్ళని ఏమంటారు? నడవండి నడవండి నడవండి, ఇంకా కొంచెం స్పీడ్గా నడవండి అని వెనక మెడమాలు తొక్కుతుంటారు. మెడమాలు తొక్కుతా ఉంటారు. అంటే మీద పడి మందసాన్ని మోసే వాళ్ళ మెడమలు తొక్కుతూ మందసాన్ని మోసేటువంటి యాజకం తొందర పెట్టడం ఒకటి, తొందర పెట్టడం ఒకటి. మందసాన్ని తామే నడిపిస్తున్నాము, మేము చెప్పినట్టు నడవండి, మేము చెప్పినట్టు ముందుకెళ్ళండి అన్నట్టు భావం దగ్గరగా ఉంది. ఇది కూడా మంచి పాఠం. అది మనందరం నేర్చుకోవాల్సిన పాఠం. ఏమిటి? దేవుని నడిపించే వారిగా ఉన్నాము అని అర్థం. ఎడముండాలి, దగ్గరికి రావద్దు, దూరం మెయింటైన్ చేయండి అని అంటే అర్థం. దేవుని మీరు నడిపించడానికి ప్రయత్నం చేయవద్దు, అంటే దేవుని తొందర పెట్టవద్దు, దేవుని ఒత్తిడి చేయవద్దు, దేవుని శోధించవద్దు అని అర్థం. దాని వెంబడి వెళ్ళవలను, దానికి మీకును మధ్యన తేడా ఉండవలను. అంటే దేవుడు మిమ్మల్ని నడిపించాలి, కానీ మీరు దేవుని నడిపించకూడదు. దేవుడు మిమ్మల్ని నడిపిస్తుండగా మీరు నడవాలి. అలా నడవాలంటే మీరు కొంత దూరంగా ఉండి గమనిస్తూ, అది ఎంత వేగముతో వెళ్తుందో ఆ మందసము, యాజకులు ఎంత వేగముతో ముందుకెళ్తున్నారో దాన్ని గమనించి దానికి కొంచెం దూరంలో ఉండి 1 మైలు దూరంలో ఉంటూ ఆ ముందు వెళ్తున్న మందసాన్ని గమనిస్తూ మీరు ఆ చొప్పుననే వెంబడించాలి. పరిగెత్తుకుంటూ పోయి మీడబడవద్దు అంటే అర్థం ప్రెజర్ చేయొద్దు, ఒత్తిడి చేయవద్దు, తొందర పెట్టవద్దు, శోధించవద్దు అని అర్థం. ప్రియమైన వారలారా, దానికి మీకును మధ్యన ఎడముండవలెను. తొందరపడి మీద పడితే గుంపు అయితే ప్రమాదం వస్తుంది. కనుక మీరు ఎడముగా ఉండి గమనిస్తూ వెళ్ళాలి. 2 మాటలు, ఒకటి ఆయన వెంబడించాలి అంటే మందసమును, రెండవది దూరముగా ఉండి వెంబడించాలి. దూరముగా అంటే మరీ దూరంగా కాదు, అదిగో ఒక ప్రమాణం చెప్తున్నాడు. 2000 కొలమూరల దూరంలో ఉండి, కనుచూపు మేరలో ఉండి అన్నట్టు, కనబడే రూపంలో ఉన్నట్టుగా మీరు వెళ్ళాలి, అనుసరించి వెళ్ళాలి, వెంబడించాలి. కొన్నిసార్లు మీద పడినట్టుగా వెళ్తాం, వెనక ముందు వాళ్ళ మెడమలు తొక్కుంటూ వెళ్ళినట్టుగా ఉంటుంది. అది చివరికి మెడమ తొక్కితే ముందు వాళ్ళు పడతారు, తోపులాట ఎక్కువైతుంది. జనం వచ్చి ముందు వాళ్ళ మీద పడితే ఆ ముందు వాళ్ళు కింద పడతారు.
చూస్తున్నాం కదా, జనసందోహం అధికమైనప్పుడు వెనకవారు ముందు వారి మీద పడినప్పుడు, ముందు వారి మడమలు తొక్కినప్పుడు ముందు వాళ్ళు పడతారు, వాళ్ళు పడితే వీళ్ళు పడతారు, అపాయం కలుగుతుంది. అందువల్ల ఎలా వెళ్ళాలి? కొంత దూరం పాటిస్తూ, ఎడము పాటిస్తూ వెళ్ళాలి. ఇందులో ఉండే ఆత్మీయ పాఠము, దేవుని మనం శోధించకూడదు అన్నాడు. ప్రభువును మనం తొందర పెట్టవద్దు అన్నాడు. ఎట్లా తొందర పెడతాము? ఏదైనా అవసరం ఉంది, అక్కర ఉంది, దేవుని దగ్గర ప్రార్థన చేయాలి. ఎలా ప్రార్థన చేస్తాము? తెల్లవారలకి ఈ పనికి పోవాలి ప్రభా, నేను లేచే వరకు ఇది వచ్చేసేయాలి, పోవాలి ప్రభా, అది జరగాలి ప్రభా, అది అయిపోవాలి ప్రభా అని దేవుణ్ణి శోధిస్తాం. అడిగింది మాటి మాటికి అడిగి దేవుని తొందర పెట్టి దేవుని శోధించే వారిగా ఉంటాం. అంటే అర్థం, దేవుని సమయం ఇవ్వు. మనం ప్రార్థన చేసి మౌనంగా ఊరక ఉండవలెనుంది. కానీ తొందర పెడతాం. మళ్ళీ మళ్ళీ ఇంకా జరగలేదు, ఇంకా జరగలేదు, ఇంకా జరగలేదని దేవుణ్ణి శోధిస్తాం. ఆయన కొంత టైం ఇయ్యాలి. అడిగి కనిపెట్టాలి. ప్రార్థించడం మాత్రం కాదు, కనిపెట్టాల ప్రభు దగ్గర. వెయిట్ చేయాలి. అందుకే అన్నాడు, మీరు కనిపెట్టండి అన్నాడు. ఊరక నిలుచుండి చూడుడి అన్నాడు. ఊరక నిలుచుండి చూడండి. వెయిట్ 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 అండ్ సీ అని అంటారు. మనం అడిగిన వెంటనే జరగాలని దేవుని ఒత్తిడి చేయకూడదు. దేవునికి సమయం ఇవ్వాలి. ఆయన సొంత సమయంలో చేయమని కనిపెట్టాలి మనం. అందులో ఆ పాఠాన్ని మనం నేర్చుకుందాం. దేవుణ్ణి శోధించవద్దు, తొందర పెట్టవద్దు. ఊరక నిలుచుండి చూస్తా, వెయిట్ అండ్ సీ అనే ఒక పద్ధతిని ప్రార్థనలో మనం గమనించవలసింది. తర్వాత చూడండి, 4వ వచనంలో, మీరు వెళ్ళు త్రోవ మీరు ఇంతకు ముందుగా వెళ్ళినది కాదు. మీరు వెళ్ళే దారి డిఫరెంట్, ముందు వెళ్ళినట్టుగా కాదు. అది కొత్త మార్గం, నూతన మార్గం, నూతన మార్గం, కొత్త జన్మ అనుభవం, కొత్త స్వభావం. అది నిన్ననే మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఇప్పుడు రండి, 5వ వచనం, మరియు యెహోషువ, రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యములు చేయును కనుక మిమ్మును మీరు పరిశుద్ధ పరచుకొనుడని, కాన్సెక్రేట్ యువర్ సెల్వ్స్ అనే మాట చూస్తున్నాం. ఫర్ వండర్స్ ఆఫ్ టుమారో, రేపటి అద్భుతాల కొరకు ఈ రోజు మీరు మిమ్మును మీరు ప్రతిష్ఠించుకోండి అనే మాట. ముందుగా నేను చెప్పినట్టుగా బిఫోర్ ప్రిన్సిపల్ అనే మాట ఒకటి. అంటే ఒక విజయానికి ముందు మనం చేయవలసిన పని. రేపు మీ మధ్య అద్భుత కార్యాలు జరగాలంటే ఈ రోజు మీరు చేయవలసిన పని ఏదో అది చేయాలి, అది కంప్లీట్ చేయాలి. ఈ రోజు ఈ పని మీరు కంప్లీట్ చేయకపోతే హౌ కెన్ యూ ఎక్స్పెక్ట్ వండర్స్ టుమారో? ఈ రోజు నువ్వు చేయవలసిన పని నువ్వు చేయకుండా రేపు ఎలాగో నువ్వు రిజల్ట్స్‌ను, పాజిటివ్ రిజల్ట్స్, ఫ్రూట్స్‌ను ఎలా ఆశిస్తావు? ఈ రోజు విత్తకుండా రేపు ఎలా కోయగలవు? ఈ రోజు నాటకుండా రేపు ఎలాగో పండు తీసుకోగలవు? ఈ రోజు చేయవలసింది చేస్తే అందువలనే మన అనుదిన కార్యక్రమాల్లో ఈ రోజు కర్తవ్యాన్ని ఈ రోజు తప్పక నెరవేర్చాలి. మీరు ఏడ్చుచూ పోయి విత్తువారు సంతోషంతో పంట కోస్తారు అన్న వాగ్దానం కూడా దీనికే సరిపోతుంది. ఈ రోజు మీరు ప్రయాస పడకపోతే రేపు ఎలాగూ ఫలితం మీరు పొందగలరు. ప్రయాస, ఫలితం ఏది ముందు? ఫలితం ముందా? ప్రయాస ముందా? ప్రయాస ముందు, కష్టపడడం ముందు, ఫలితం తదుపరి. ఈరోజు విత్తనం వేయడం, రేపు పంట రావటం, కనిపెట్టడం, ఎదురు చూడడం ఉంటుంది. కనుక ఏనాటి పని, ఏనాటి బాధ్యతను ఆ రోజు మనం నో పోస్ట్ పోన్మెంట్. ఈ రోజు సువార్త ప్రకటించకుండా ఆత్మలు ఎలా రక్షించబడతాయి? ఒకడు నమ్మాలి అంటే వాడు వినాలి, ఒకడు వినాలంటే ఒకడు బోధించాలి, ఒకడు బోధించాలంటే ఒకడు పంపబడాలి. ఇది లేకుండా ఎలాగ నమ్మగలరు? ఆత్మలు ఎలా రక్షించబడతారు? అందువల్ల సువార్త ప్రకటించుట ఈ రోజు మనం చేయవలసిన పని, కర్తవ్యం.
ఈ రోజు ముందుగా మనం సువార్త ప్రకటించుట అనే పని చేయకపోతే ఆత్మల రక్షణ ఎలా జరుగుతుంది? అందువలన ఏనాడు మనం చేయవలసిన పనిని ఆనాడే మనం చేయాలి. దాని పోస్ట్ పోన్మెంట్ అనేది ఉండకూడదు. క్రైస్తవ విశ్వాసంలో ఎప్పుడు కూడా పోస్ట్ పోన్మెంట్ అనేది ఉండకూడదు. ఈ రోజు టుడే డూ యువర్ డ్యూటీ అనే మాట గమనించండి. మన జీవితాలు ఎప్పుడు కూడా దేవుని పని విషయంలో అలక్ష్యము వద్దు అని అర్థం. అలక్ష్యము వద్దు. దేవుని పని విషయంలో నిర్లక్ష్యం వద్దు. అలక్ష్యము, నిర్లక్ష్యము. దాని కేర్లెస్ గా ఉండకూడదు, అజాగ్రత్తగా ఉండకూడదు, పట్టనట్టు ఉండకూడదు, పట్టించుకోకుండా ఉండకూడదు. కనుక దేవుని పనిని వెనక వేయవద్దు. దేవుని పని వెనక వేసి ముందుకు వెళ్ళవద్దు. దేవుని పని చేయకుండా దాటిపోవద్దు. అందుకే ప్రభు చెప్పిన మాట శ్రేష్టమైన మాట. మొదట టుడే, యాజ్ ఆఫ్ నౌ, ఇప్పుడు మొదట నా నీతిని వెదకండి. రేపు కాదు, ఈ రోజు నా నీతిని వెదకండి. మొదట పని చేయండి. నా రాజ్యమును వెదకండి మొదట. అప్పుడు మీకేం కావాలో మీకు ఇవ్వబడతాయి. మీకు కావలసినవి రేపు ఏం కావాలో నేను ఇస్తాను. ఈ రోజు మీరు మాత్రం చేయవలసింది చేయి. ఇది చాలా గ్రేట్ ప్రిన్సిపల్ అంటారు దాన్ని. గొప్ప సూత్రం. విజయానికి గొప్ప సూత్రం ఏంటంటే నేను మొదట అనే మాట. మొదట జీవితంలో ఇది మర్చిపోవద్దు మనం. నీ పనా దేవుని పనా? దేవుని పనికి వెళ్ళడమా, నీ పనికి వెళ్ళడమా? దేవుని పని సువార్తకు మొదట ఈరోజు ప్రోగ్రాం ఉందంటే వెళ్ళడమా? నువ్వు నీ పెట్టుకున్న ప్రోగ్రాముకు వెళ్ళడమా? సంఘములో ఒక సేవా కార్యక్రమాన్ని ప్రకటన చేస్తే అది మొదటిదా? తెల్లవారేళ్ళకి నాకు పని ఉంది, నా ప్రయాణం ఉంది, అక్కడికి పోయి రావాలి, ఇక్కడికి పోయి రావాలని దేవుని సువార్తని పనిని దాటవేసి వెళ్ళటమా? ఏది విజయానికి దారి తీస్తుంది? మొదట నా నీతిని వెదకండి, మొదట నా రాజ్యమును వెదకండి. దెన్ అప్పుడు ఏమంటాడు? మీకేమి కావాలో అనుగ్రహిస్తా. చూశారా? ప్రైమరీ ఇంపార్టెన్స్, ఫస్ట్ ఇంపార్టెన్స్. నా నీతిని వెదకండి. మొదట అది వెరీ ఫస్ట్, అది వెరీ ప్రైమరీ థింగ్. అది మొదట నువ్వు దేవుని పని చెయ్యి. మొదట దేవుని సువార్తకు రా. ఆ మీదట నీ పనులు ఎలా ఉంటాయో చూడు, నీ ప్రయత్నాలు ఎలా ఉంటాయో చూడు, నీ ప్రయాసతైన ప్రతిఫలం చూస్తావు. కాబట్టి ప్రియులారా, ఈ ప్రిన్సిపల్ మనం చక్కగా నేర్చుకోవాల్సిన వారిగా ఉన్నాము. ఆ తర్వాత మనం 7వ వచనం నుండి చివరి వరకు నేర్చుకున్నప్పుడు వండర్స్, ఆ 5వ వచనం ఉన్నాడు కదా, 5వ వచనంలో రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యాలు చేస్తాడు అని చదువుకున్నాం కదా. రేపు యెహోవా అద్భుత కార్యాలు చేస్తాడు. రేపటి అద్భుత కార్యం ఏంటి అన్నప్పుడు ఇప్పుడు 14వ వచనం మనం చదువుకున్నాం కదా. కోతకాలమంతా యోర్దాను దాని గట్టన్నిటి మీద పొర్లి పారును. నిబంధన మందసమును మోయు యాజకులు జనులకు ముందుగా వెళ్ళగా యోర్దాను దాటుటకై జనులు తమ గుడాలను బయలుదేరి ప్రయాణం సాగిస్తున్నారు. ఇక యోర్దాను దాటాలి. అదే 15వ వచనం. అప్పుడు ఎప్పుడు? అప్పుడు వారు బయలుదేరినారు. యాజకులు మందసాన్ని మోసుకొని ముందు వెళ్తున్నారు, వెనకవి ప్రజలు బయలుదేరినారు. అప్పుడు మందసమును మోయువారు యోర్దానులు దిగిన తర్వాత మందసమును మోయు యాజకుల కాళ్ళు నీటి అంచున మునగగానే
నీళ్లలో దిగినారు. ఇప్పుడు నీళ్ళ అంచున దిగగానే 16వ వచనం, పై నుండి పారు నీళ్లు బహుదూరమున సారెతాను నొద్దనున్న ఆదామను పురమునకు దగ్గర ఏకరాశిగా నిలిచను. అద్భుతం. వీళ్ళు యోర్దాను నదిలో యాజకులు అడుగు పెట్టగానే చూడండి, నీళ్లు అంచున అడుగు పెట్టగానే యాజకులు మందసాన్ని మోసే యాజకులు నీళ్లలో దిగగానే ఆ నీళ్ళ అంచు కాళ్ళు తగలగానే పైన ఎక్కడో నీళ్లు ఏకరాశిగా నిలిచినాయి. ఇది అద్భుతం కాదా? ఆ నీళ్ళకి ఏమన్నా ఆనకట్ట కట్టారా? అడ్డుకట్ట ఏమైనా వేశారా? ఏమైనా అక్కడ బ్యారేజ్ కట్టారా? రిజర్వాయర్ కట్టారా? ఏమైనా వచ్చి అడ్డు పెట్టారా? గేట్స్ పెట్టారా? లేదు కదా. ఈ నీళ్ళే ఏకరాశిగా, దీన్ని ఏమనాలి మనం? వండర్ కాదా? అద్భుతం కాదా ఇది? నీళ్ళన్నీ కూడా ఒక రాశిగా మరి నిలిచిపోవడం, ఇది అద్భుతమా కాదా? ఇది అద్భుతాలలోకెల్లా అద్భుతమైన. ఇంకో మాట కూడా, ఎర్ర సముద్రములో సముద్రం చీలి 2 పాయలుగా కావడం ద్వారా రక్కల గోడల వలె నీళ్లు నిలిచినాయి 2 వైపులా. అక్కడ అది దానికంటే కూడా నీళ్ళన్నీ అక్కడ ఎర్ర సముద్రంలో నీళ్లు 2 భాగాలుగా చీలినాయి. ఇటువైపు మధ్యలో నేల ఆరింది. అటువైపు ఒక రాశి, ఇటువైపు 2 రాసులుగా నిలబడ్డాయి ఎర్ర సముద్రంలో. కానీ యోర్దాను నది నీళ్లు ఒకే రాశిగా ఉన్నాయి. కనుక ఇవి 2 రాసులుగా ఉండేదానికంటే ఒకే రాశిగా ఉండడం మరింత అద్భుతమైంది. ఇశ్రాయేలు ప్రజలను నడిపించడంలో ఎర్ర సముద్రం దాటిన అనుభవం అద్భుతము కంటే యోర్దాను నది ఏకరాశిగా నిలిచిపోవడం మరింత అద్భుతమైనది. చూడండి, ఈ రోజు మిమ్మల్ని మీరు ప్రతిష్ఠించుకోండి. రేపు అద్భుతం జరుగుతుంది. జరగరాని అద్భుతం, కానీ విని ఎరగని అద్భుతం. చరిత్రలో ఎన్నడూ కానీ వినని ఆ ఒక అద్భుతం. నీళ్ళన్నీ ఏకరాశిగా పొర్లి ప్రవహిస్తున్న నీళ్ళన్నీ ఒకే చోటికి వచ్చి ధనరాశి, ధాన్యపు రాశి వచ్చినట్టుగా ఒక చోట నీళ్లు నిలబడ్డం, ఇది అద్భుతాలకెల్లా అద్భుతంగా మనం చూస్తున్నాం. పై నుండి పారు నీళ్లు బహుదూరమున, దగ్గర కాదు, దూరం ఎక్కడో పైన నిలబడిపోయినాయి. ఏకరాశిగా నిలిచాయి. ఎర్ర సముద్రం నీళ్లు 2 రాశులుగా నిలబడ్డాయి. ఆ రోజు దేవుడు సముద్రాన్ని 2 రాశులుగా చీల్చి రాశులుగా చేశాడు. కానీ ఈరోజు యోర్దాను నదిని ఒకే రాశిగా చేశాడు. ఏది గొప్పది? 2 రాశులుగా చీల్చడం గొప్ప, ఒకే రాశిగా కలపడం గొప్ప. కనుక ఈ అద్భుతమే అద్భుతం కంటే గొప్ప అద్భుతం అని మనం గమనించవచ్చు. తర్వాత చివరి మాటగా మనం చూస్తాం. చూడండి, చివరి లైన్ చూడండి. ఆరిన నేల మీద దాటుచు వచ్చిరి అనే మాట చదువుతాం. జనులందరూ యోర్దానును దాటుట తుదముట్టు వరకు ఇశ్రాయేల్ అందరూ ఆరిన నేల మీద నడిచిన. ఆ రోజు ఎర్ర సముద్రం మధ్యలో ఆరిన నేలను నడిచిన ఇశ్రాయేల్ ప్రజలు. అప్పటికి చాలా మంది చనిపోయి ఉంటారు. దాదాపుగా 40 సంవత్సరాల ముందు అది జరిగింది. 40 సంవత్సరాల తర్వాత మళ్ళా ఈ యొక్క యోర్దాను నది దాటడం అనేది జరుగుతుంది. 2 మధ్యన 40 సంవత్సరాల గ్యాప్ గా మనం చూడవచ్చు. అందరూ కూడా దాటిపోయినారు. ఈ 40 సంవత్సరాల్లో కొంతమంది రాలిపోయినారు, కొత్త వారు కూడా కలిసినారు. మెట్టుకు వీరొక అద్భుతం చూశారు. ఏకరాశిగా నీళ్లు రావడం, మరి యోర్దాను నది ఆరిన నేలగా మారడం, వారు దానిలో అందరూ కూడా ఆరిన నేల మీద యోర్దాను దాటుకోవడం. యోర్దాను దాటుట మాత్రం కాదు, ఆ తర్వాత మనం పర్యవసనాలు చూస్తే వారు యోర్దాను నది దాటగానే ఎరుకో మహా
నగరం ఉంది. మహానగరం అది, యెరికో నగరం. ఒక గొప్ప యెరికో నగరాన్ని వారు స్వాధీనపరచుకోబోతున్నారు. అద్భుతం, అద్భుతం వెంట అద్భుతం, ఆశ్చర్యం వెంట ఆశ్చర్యం. కనుక అద్భుతాలు అద్భుతాలు వాళ్ళు ఎదుర్కోబోతున్నారు. అద్భుతం తర్వాత అద్భుతం, అద్భుతం తర్వాత అద్భుతాలు, ఎన్నో అద్భుతాల గుండా వారు ముందుకు సాగినట్టు మనం చూస్తాం. ప్రియులారా, మొదట నువ్వు చేయవలసిన పని నువ్వు చేస్తే జీవితంలో అద్భుతాల మీద అద్భుతం నువ్వు చూడవచ్చు అని అర్థం. మన జీవితాలు అలాగూ మనం చేయవలసిన మొదటి పనిని మనం చేద్దాం. మొదట నా రాజ్యమును వెదకండి, అప్పుడు అన్ని కూడా మీకు అనుగ్రహించబడతాయి, అన్ని సమస్తము సమకూర్చి జరుగుతాయని మనం నేర్చుకుందాం. మొదట మనం చేయవలసిన పనిని చేద్దాం. ఆ మీదట దేవుడి అద్భుతాలు చేస్తాడని గ్రహిస్తాము. అలా చేయుటకు ప్రభు మనకు సహాయం చేయనుగాక. ప్రార్థన చేయండి. ప్రేరేపించబడిన వారు ఒకరు ప్రార్థన చేయండి. మహాపరిశుద్ధుడు, ప్రేమగల తండ్రి, దయగల మా యేసుక్రీస్తు ప్రభువా, మీ పాదములకు మా వేలాది వందనములు, స్తోత్రములు,